ఇప్పుడు మీరు కూర్చొని మీ రీల్ పడుతుంటే ఇంద్రాలో మీరు చూసింటారు, చూడాలనిలో మిమ్మల్ని మీరు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది సార్? ఇప్పుడు ఇంద్రాలో షోరీల్లో మీరు చేసిన ఇప్పుడు 25 ఇయర్స్ నుంచి లాస్ట్ 25-30 ఇయర్స్లో మీ సినిమాలన్నీ డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో మీ మెంటాలిటీ డిఫరెంట్గా ఉండింటుంది. అప్పుడు మీ ఇమోషన్స్, మీ స్ట్రగుల్స్ డిఫరెంట్గా ఉండింటాయి. మీ టెన్షన్లు ఏదో సినిమాకి ఇప్పుడు నాకు ఈరోజు ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అవుతుంది. నా షోరీలు ఎప్పుడైనా వేసినప్పుడు నాకు ఎవడే సుబ్రహ్మణ్యంది పడుతుంటే ఆర్ పెళ్లి చూపులది పడుతుంటే నాకు సడన్గా ఆ రోజు నేను ఎంత భయపడుతున్నా నాకు గుర్తొస్తుంటుంది. అంత భయపడాల్సిన అవసరం లేకుండానే అని ఇప్పుడు అనిపిస్తుంది. కానీ ఆ రోజు ఎవరైనా వచ్చి చూస్తారా సినిమా, మన ఫ్యూచర్ ఏంటి, ఆ ఫస్ట్ సినిమాలు ఉంటాయి కదా. కొన్ని సినిమాలు చూసినప్పుడు అర్జున్ రెడ్డి అప్పుడు చూసినప్పుడు అప్పుడు ఎంత ర్యాష్గా ఉండేవాడిని, యంగ్ ఉండేవాడిని, మన జుట్టు వేరేలా ఉంటుంది, మన బాడీ వేరేలా ఉంటుంది, మన ఫీచర్స్ వేరేలా ఉంటాయి. మమ్మల్ని మనం చూసుకున్నప్పుడే ఒకలాగా విచిత్రంగా అనిపిస్తుంటుంది, ఇమోషన్స్ వస్తుంటాయి. అలాంటిది మీరు ఇవన్నీ ఐకానిక్ ఫిల్మ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్ర అయితే మేమంతా అసలు మ్యాడ్ అబౌట్ ఇంద్ర. మోస్ట్ ఆఫ్ యువర్ ఫిల్మ్స్ మీకేమనిపిస్తుంటుంది మీరు చూస్తున్నప్పుడు? నాకు పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు మ్యూజిక్ వేసి వేరే బిట్ ఏమిటి వేసేస్తాను ఇప్పుడు. అప్పట్లో అలా వేశారు, ఇప్పుడు చూస్తుంటే ఇప్పట్లో అప్పట్లో ఆ రెండు నాకు ఇష్టం లేని పదాలు. ఎందుకంటే అప్పట్లో అన్నావంటే ఇప్పట్లో నువ్వేమి లేనట్టే అని నాకు అస్సలు అస్సలు కాదు. ఇప్పుడు ఇంకెక్కడో ఉన్నారు. అప్పట్లో కదా అని అనుకోను నేను. ఇప్పుడేంటి, ఇప్పుడేం డెలివరీ చేయగలను, ఇప్పుడేం ఇవ్వగలను అనేది నా ఆలోచన. అలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నట్లు ఇందాక షోరీలు చూస్తుంటే అయినా వేస్తాను ఇప్పుడు కావాలంటే ఎస్ అనిపిస్తుంటుంది. దానికి కావాల్సిన అంటే ఫిజికల్గా అప్పుడంత యాక్టివ్గా ఉంటామా లేదా అనే దాని మీద ఎస్ మనది మభ్య పెట్టుకోకూడదు. కానీ బట్ మిగతా ఎనర్జీ కానీ జోష్ కానీ అదే హుషారు, అదే రక్తం, అదే తీరు అంటే మాత్రం ఏం తేడా లేదు. అది ఎప్పుడు కానీ ఒకటి మీరు అన్నట్లుగా నేను అర్జున్ రెడ్డిలో చూస్తుంటే ఆ రోజు నా కాన్ఫిడెన్స్, నేను నా హెయిర్ స్టైల్, నా పొగరు, ఇవన్నీ చూస్తుంటే అవన్నీ మీ పెట్టుబడులు. ఎస్, అది మీ క్యారెక్టరైజేషన్. నా ఉద్దేశం, నా సలహా ఏంటంటే ఎప్పుడు వాటిని వదులుకోకండి. అవన్నీ కూడా మీకు మీ క్యారెక్టర్ నిలబెట్టేటటువంటి మీ చుట్టూ ఉండే కంచు కోటలవి. దాని నుంచి ఎప్పుడు షార్ట్ అవడం కానీ దాన్ని అలా ఉండదు. ఎప్పుడు అదే పొగరుతో ఉండండి, అదే యాటిట్యూడ్తో ఉండండి. యూ విల్ బి లవ్డ్ బై మెనీ మిలియన్స్ ఆఫ్ ద పీపుల్. అది మీ ఎస్సెట్. అది ప్రతి వాళ్ళు ఒక ఎస్సెట్ ఉంటుంది. నేను తల్లగా అరే ఏమో దొబ్బుతున్నారు ఏంట్రా బాబు అన్నానుకో, ఆ డైలాగ్ నాకు అతకదు, నీకు అతుకుతుంది, నేను లైక్ చేస్తాను అట్లా. అందుకని మన దగ్గర ఏవే ప్లస్ పాయింట్స్ ఉంటాయో వాటిల్లోనే మనం ఓన్ చేసుకోవాలి, వాటితోనే మనం ఇంటరాక్ట్ అవ్వాలి, వాటితోనే మనం అట్రాక్ట్ చేసుకోగలగాలి. అందుకనే అవి మీ అసెట్స్ ఏమున్నాయో అది ముందు గుర్తించాలి. ఏ క్వాలిటీస్ అయితే ప్రజలు, ప్రేక్షకులు, ముఖ్యంగా మీ అమ్మాయిలు లైక్ చేస్తున్నారో దాన్ని మాత్రం వదులుకోవద్దు. యా, ప్లీజ్ డూ ఇట్. థ్యాంక్ యూ సార్. ఇంకొకటి మన ఇన్ఫ్లుయెన్సర్స్ తరఫున ఇప్పుడు మనం రిలీజ్కి ఎట్లా స్ట్రెస్, మొన్న చాలామందితో మాట్లాడుతుండే, మనం రిలీజ్కి ఎట్లా ఫీల్ అవుతామో, సినిమా మంచిగా ఆడాలి, మంచిగా ఆడకపోతే మనకు ఎనర్జీ పోతుంది కొన్ని రోజులు. వాళ్ళకు మనకి ఇయర్లీ 1-2 ఉంటే వాళ్ళు రోజు ఒక రీల్ పెడుతుంటారు, రోజు ఒక వీడియో పెడుతుంటారు, ఆర్ వీక్లీ పెడుతుంటారు. పెట్టిన ప్రతిసారి వాళ్ళకి ఆ రీల్ ఎంత రీచ్ అయింది, ఎంతమంది చూశారు, ఎన్ని లైక్లు వచ్చాయి, వీటి మీద చాలా స్ట్రెస్ పడుతుంటారు. మళ్ళీ మనకు క్రిటిసిజం వచ్చినట్టు వాళ్ళకి క్రిటిసిజం వస్తుంటుంది. సో నన్ను అడుగుతున్నారు, మీరు ఎలా డీల్ చేస్తారు ఈ క్రిటిసిజంతో? మనకు సినిమా నడవనప్పుడు ఇష్టం వచ్చినట్టు అందరు మాట్లాడుతుంటారు, అది పార్ట్ ఆఫ్ లైఫ్. వాళ్ళకి ఇంకా మీరు వచ్చినప్పుడు ఇది ఇంకోటి, మీరు వచ్చినప్పుడు ఇట్లా సోషల్ మీడియా ఇలాంటివి లేవు. అప్పుడు ఈరోజు క్రిటిసిజం, ట్రోలింగ్ ఇవన్నీ ఇట్లా అంటుంటాం. ఆ రోజు మీకేముండేవి ఆ టైంలో, అండ్ దాన్ని మీరు ఎలా డీల్ చేసేవారు? విజయ్, దీనికి కూడా నాకు జరిగిన ఒక సంఘటన చెప్తాను. గ్రోయింగ్ స్టేజ్లో సరిగ్గా మీరు అందరూ వినాలి.
గ్రోయింగ్ స్టేజ్లో మనం చాలా వల్నరబుల్గా ఉంటాం, బిక్కుమంటూ ఉంటాం, రాణిస్తామా రాణించమా అనే సమయంలో. ఇలాంటి సమయంలో మనం ఎప్పుడు కూడాను పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉన్న చోట మాత్రమే ఉండాలి. అది ఏర్పరచుకోవటం మన చేతుల్లో ఉంది. నేను ఇంకా సినిమాలు స్టార్ట్ అవ్వలేదు. పాండీ బజార్, టీ నగర్, మెడ్రాస్, అక్కడ ఒక ఏరియా ఉంటుంది. అక్కడ చాలామంది సరదాగా ఈవినింగ్ కబుర్లు చెప్పుకోవడానికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నేను సరదాగా వెళ్తే ఒక ఫ్రెండ్ తీసుకెళ్ళాడు, రా సరదా కూర్చొని ఒక టీ తాగి వచ్చేద్దామని. ఏంట్రా మీ ఫ్రెండా, ఎవరు, ఏం పేరు? శివశంకర్ వరప్రసాద్ అండి. ఆహా, ఓకే. ఏంటి సినిమాలో వేషాలు వేద్దామనా? అవునండి. అబ్బో ఏ వేషాలు అంటే, అవకాశం ఉంటే హీరోగా చేద్దామని. రే ఇట్లారా, వీడు ఎంత అందంగా ఉన్నాడు చూడు, వాడు ఫోక్లోర్ ఫేస్, ఎంత చక్కటి ముక్కు ఎక్కువ, వాడికే దిక్కుద్ది వాడు లేదు, ఈయన హీరో అయిపోతాడట. అరే బాబు, మేమంతా అదే పరిస్థితి రా, చాలే అన్నాడు. ఎందుకు హుషారుగా వెళ్ళిన వాడిని తిరిగి ఎంతో నిస్సారంగా డల్ అయిపోయి రూమ్కి వచ్చాను. వచ్చిన వాడిని ఎందుకు వెళ్ళానా అక్కడికి అని, నేను ఏ వ్యక్తిత్వ వికాస్ పుస్తకాలు చదవలేదు, ఏ గురువులు లేరు, ఏ సద్గురువులు లేరు, నాకు ఎవ్వరూ లేరు. ఆ టైంలో నా ఆంజనేయ స్వామి నేను ఇంటరాక్ట్ అవుతాను, చేసుకుంటాను, నా బాధలు ఆయనతో చెప్తాను, ఆయన నాకు సమాధానం చెప్పినట్లుగా నాకు అనిపిస్తుంది, ఆ సూచనలు తీసుకుంటాను, తద్వారా అలాగే నేను వెళుతూ ఉంటాను. నేను ఎవరు వెళ్ళమన్నారు అక్కడికి? వాళ్ళందరూ దిక్కుమాలి అదోలు కదా, ఫ్రస్ట్రేటెడ్ పీపుల్. అక్కడికి వెళ్తే నీకు ఉత్సాహం వచ్చేస్తుంది అనుకుంటున్నావా? మన ఇద్దరం కూర్చున్నాం కదా, మన ఇద్దరం సరదాగా మాట్లాడుకుంటున్నాం కదా, నేను ఎంకరేజ్ చేస్తున్నాను కదా, ఎవడెళ్ళమన్నాడు రా అని. అవును స్వామి, తప్పైపోయింది, నేను వెళ్ళకూడదు, చిచ్చి చాలు. ఆ క్షణం నుంచి, ఇది ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1977 సమ్వేర్ మిడ్, ఆ రోజు నుంచి మళ్ళీ పాండీ బజార్ వైపు నేను వెళ్ళలేదు. మనం నెగిటివిటీ ఉన్న చోటకు వెళితే, మనం కన్సాలిడేట్ అవుతాం వెళితే కనుక మనం షాటర్ అయిపోతాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసేలాగా చెప్పండి విజయ్. మనం స్లాబ్ వేస్తే ఆ రోజు వర్షం పడకూడదని అందరం కోరుకుంటాం, చాలామంది తెలుసు. వర్షం చుక్క ఒక్కటి పడితే ఆ రోజున మొత్తం స్లాబ్ అంతా మళ్ళీ వేయాల్సి వస్తుంది, మొత్తం నిరుపయోగం అయిపోతుంది. బట్ ఆరిన తర్వాత 2 days అయిన తర్వాత అదే నీరు క్యూరింగ్ కోసంగా మళ్ళీ వాడుకుంటుంటారు. అంటే ఇంట్లోని మహిళలకు తెలియాలంటే పెరుగు తోడు పెడతామండి. ఆ పెరుగు తోడుకున్న సమయంలో ఒక చిన్న నిమ్మకాయ ఇంత ఉప్పు పడింది అనుకోండి, మొత్తం విరిగిపోతుంది. అదే తోడుకున్న తర్వాత అదే ఉప్పు అదే నిమ్మకాయ పిండుకుంటే ఆ రుచే వేరు. నేను అలా అనుకుని నాకున్న ప్రతికూలాలని నా అనుకూలంగా నేను మార్చుకోవడం మూలంగా నాకు ఇంత మానసిక ధైర్యం వచ్చింది. నేను ఎప్పుడు అది అట్రిబ్యూట్ టు మై ఐడల్, నా భగవంతుడికి చేస్తుంటాను. ఈ రోజు చాలామంది అనొచ్చు, లేకపోతే నేను నమ్ముతాను దాన్ని, దేవుడు అనేవాడు లేడు, దేవుడు అనేవాడు నథింగ్ బట్ ఇన్నర్ కాన్షియస్నెస్. బట్ అది చిన్నపిల్లలకి చెప్పకూడదు, చిన్నపిల్లలకి చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. సో భగవంతుడు ఉన్నాడనే నమ్మండి, భగవంతుడి ఇంటరాక్ట్ అవ్వండి. ఇవన్నీ కూడా లేటెస్ట్ స్టేజ్లో ఇవి నాతో నేను సంభాషించుకోవడం తర్వాత తెలుస్తుంది. బట్ ఎస్, దట్ హౌ నన్ను నేను మార్చుకుంటూ మలుచుకుంటూ ఈ స్టేజ్కి వచ్చాను.